హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ హబ్బై శ్యామలని. ఇవాళ రెసిపీ వచ్చేసి జిలేబీలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. అది ఎలాగో ముందుగైతే నేను ప్రాసెస్ చూపిస్తాను, అది కూడా చూడండి. దోస పిండితోనే జిలేబీ అనుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. మైదా పిండి కంటే చాలా హెల్దీగా ఉంటుంది. ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ దోశ బ్యాటర్ని ఫ్రెష్ తీసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కితే కూడా ఈ జిలేబీలు అనేవి పర్ఫెక్ట్గా రావు. ఫ్రెష్ దోసపిండి అయితే చాలా బాగుంటుంది. నేను ముందు రోజే దోసపిండి పట్టుకున్నాను. కొంచెం దోసపిండి పట్టేటప్పుడు కొంచెం తిక్కుగానే పట్టుకోవాలి, కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి దోశ బ్యాటర్ని కొంచెం తీసేసుకొని మనకి బయట దొరికే జిలేబీలాగా తినాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రెడ్ కలర్లో వస్తాయి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ వేసేసి కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసుకోవాలి. స్వీట్ ఏది చేసినా కొంచెం చిటికెడు సాల్ట్ వేసామనుకో చాలా టేస్టీగా వస్తుంది. చిటికెడు ఎక్కువ వేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కలిపేసి పక్కన పెట్టుకోవాలి. దీనిలో జిలేబీలో కోసం పాకం పట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. మీ బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హెల్త్ పరంగా చేస్తున్నాను కాబట్టి నేను బెల్లం తీసుకున్నాను. అలాగే వచ్చేసి నాకు బెల్లం జిలేబీలు అంటే చాలా ఇష్టం కాబట్టి బెల్లం తీసుకొని చేస్తున్నాను. మీ షుగర్ కూడా తీసుకోవచ్చు. 2 కప్పుల బెల్లానికి 1 కప్పు వాటర్ పోసుకొని కొంచెం లేత పాకం, అంటే జస్ట్ బెల్లం అంతా కరిగేసి కొంచెం బబుల్స్ వస్తుంటాయి కదా, ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా చేయొచ్చు. బెల్లం పాకం ఏమీ అవసరం లేదు. జస్ట్ లైట్గా అలా చేతికి టచ్ చేస్తే జస్ట్ అలా రావాలి అంతే. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాకాన్ని చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పాకం అయ్యేలోగా మనం స్టవ్ మీద కూడా అవతల ఆయిల్ పెట్టేసుకొని జిలేబీకి ప్రిపేర్ చేసుకోవచ్చు. జిలేబీ కోసం ఫస్ట్ పాకాన్ని అయితే పక్కన పెట్టేసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని చల్లారించాక దీనికోసం నేను ఇక్కడ ఒక కవర్ తీసుకున్నాను. మీరు కవర్ లేకుంటే క్లాత్లోనే వేసుకొని జిలేబీ చుట్టల్లాగా చేసుకోవచ్చు, లేదంటే మనవి చుట్టల పావులు ఉంటే దానిలోనే వేసుకొని చేసుకోవచ్చు. కొంచెం బ్యాటర్ తిక్కుగానే ఉండాలి. బ్యాటర్ లూజ్గా ఉంది అనుకుంటే దానికి ఒక చిట్కా చెప్తాను. మీరు ఒకవేళ బ్యాటర్ లూజ్గా ఉందనుకుంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని కొంచెం తిక్కుగా చేసుకోవచ్చు. ముందుగానే బ్యాటర్ మనం జిలేబీ వేసుకోవాలంటే కొంచెం తిక్కుగా పట్టుకోవాలి. కవర్లోకి వేసేసుకొని చిన్న హోలు చాలా సన్నగా పెట్టుకొని హోల్ని హీట్ ఎక్కిన ఆయిల్లో మనం చుట్టలుగా వేసుకుంటే సరిపోతుంది. మనకి ఏ రౌండ్ షేప్ కావాలంటే ఆ రౌండ్ షేపు. మనం జిలేబీలు ఎలాగా అంటే మనమేం జిలేబీ షాప్లో చేసినట్టు పర్ఫెక్ట్గా అయితే రావు. కాకపోతే మనకి ఇన్స్టెంట్గా హోమ్ మేడ్ జిలేబీలు తినాలనుకున్నప్పుడు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు. వితిన్ ఒక 1/2 అవర్ 40 మినిట్స్లోనూ మనం జిలేబీలు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. బయట అయితే మైదా పిండితో చేస్తారు, మనం ఇంట్లో అయితే ఓన్లీ దోశ బ్యాటర్తోనే చేసాం. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ట్రై చేసి రుచులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. దోశ పిండితోని జిలేబీలా అనుకోదండి, ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతేనండి. మాకు ఒకటి వచ్చేసి కలర్తోని చేశాను, ఇంకొకటి వచ్చేసి కలర్ లేకుండా యాడ్ చేశాను. కలర్ కోసం మనం జస్ట్ బయట దొరికే కలర్ రావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కలర్ లేకుండా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగుంటాయి. కలరు బెల్లం పాకం వేసాం కాబట్టి కలర్ ఆటోమేటిక్గా గోల్డెన్ షేడ్ కలర్లో వస్తుంది. తప్పకుండా వీటిని ట్రై చేసి రుచులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ హబ్బై శ్యామలని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.